ఆవిడ క్లిప్పింగ్స్ వేరేటండి. ఆవిడని తీసుకొని కూర్చోబెట్టి గాలిని వేద్దామా వద్దా అనుకుంటారటండి. ఎస్, ఐ విల్ ఆస్క్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఫర్ వన్ బడీ, ఒక్కరిది కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఒక్కరిది కాదు, అందరిది. మీరందరూ ఆశీర్వదిస్తేనే ఈ పొజిషన్కి వచ్చా. నాకు ఆ మధ్య చెప్పారు మిమ్మల్ని సన్మానిస్తున్నావు. ఇది అండి మోహన్ బాబు గారి వైఖరి. ఇదేంటంటే ఆయనకి లెజెండరీ అవార్డు వచ్చిందని చిరంజీవి గారితో నిండు సభలో ఆ రకంగా మాట్లాడవలసిన అవసరం లేదు. యాక్చువల్గా ఒకరి గురించి చిరంజీవి గారికి కాకపోతే ఎవరికి వస్తాయండి అలా అవార్డులు? ఆయన ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళిపోయారు? ఎంతమంది నిర్మాతలు, ఎంతమంది ఇండస్ట్రీల వాళ్ళు, కొన్ని లక్షల మంది ఆయన సినిమాల్లో వచ్చిన డబ్బులతోటి వాళ్ళ జీవితాలు సాగినాయి అంటే అతిశయోక్తి కాదేమో. ఓకే, ఆయన అలాగే ఎదిగారు కష్టపడి. ఆయన చూడని అచీవ్మెంట్స్ ఏమున్నాయి? పద్మ విభూషణుడు, అదే ఎవరిచ్చారు? దానికి ఈయన స్టేజ్ మీద మాట్లాడినాన్ని ఎంత ఆవేదన వ్యక్తం చేశాడంటే ఆయన చిరంజీవి గారు ఎప్పుడు అంత ఉగ్రరూపం చూసుండరేమో. నేను అందుకనే ఈరోజు ఇది ప్రస్తావిస్తున్నాను. వాళ్ళ కుటుంబ విషయాలను ఇందులో తీసుకురావడం నా ఉద్దేశం అయితే అసలు కాదు. కానీ ఒక మనిషి వ్యక్తిత్వంలోని ఈరోజు ఏదన్నా ఒకరు పోయారో లేకపోతే ఒకరికి ఏదైనా కష్టం వచ్చిందంటే అయ్యో పాపం అనాలి. వాళ్ళకి అలా అవ్వాల్సిందిలే అనుకుంటే స్టేజ్కి ఎందుకు వెళ్ళాలి? మన గొప్పతనం ఏమైపోతున్నది? మన పెద్దరికం ఏమైపోతున్నది? చిరంజీవి గారు బయట ప్లే చేయండి. న్యూఢిల్లీ, గోవా, న్యూఢిల్లీ, బాంబే ఇలాంటి చోట్లకు ఫంక్షన్స్కి వెళ్తేనండి తెలుగు వాళ్ళ గుర్తింపు లేదు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళి నాకు మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు అక్కడ. అక్కడ నాగేశ్వర గారి బొమ్మ లేదు. మా మాట సరే. ఇది మన గుర్తింపు. మన ఫోటో వేసి ఇంత ఆర్టికల్ రాస్తారు కదా అని చెప్పేసి ప్రతి వాళ్ళు పేపర్ ఎక్కేస్తున్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ గొప్పవాళ్ళే. ఒక్కొక్కరు ఏదైనా మాట్లాడాలంటే కనుక గంటల తరబడి మాట్లాడగలరు. ఒకళ్ళొకరు తప్పు పట్టడం కాదు ఈరోజు మనకు కావాల్సింది. ఒకళ్ళొకరు కలిసిపోయి మేమంతా ఒక్కటి చాడు చెప్పులాగా ఉండాలి. గోవా, న్యూఢిల్లీ, నెక్స్ట్ బాంబే ఇలాంటి చోట్లకు పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. ఇందాక మన తమ్ముడు మోహన్ రావు గారు అన్నట్టుగా నాకు తమ్ముడు మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ ఇష్టం, ఆయన పద్ధతులు ఇష్టం, ఆయన క్రమశిక్షణ అంతకంటే ఇష్టం. ఇందాక ఆయన చెప్పింది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. కాకపోతే తమ్ముడు బాగున్నావయ్యా తమ్ముడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అయ్యా. ఇందాక మోహన్ గారు చెప్పింది చాలా వరకు అది కాకుండా ఆయనకు తెలియంది ఏంటంటే చిరంజీవి గారు ఎప్పుడు ఎవరిని మనసులో కూడా ఆయనకి ఎంతైనా మీరు హాని చేయండి, మీరు ఆయన ఎంతైనా తిట్టండి, మీరు ఏదైనా చేయండి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు. ఇందాక మన తమ్ముడు మోహన్ రావు గారు అన్నట్టుగా ఇదండి, ఇది అక్కడ జరిగిన అంశం. ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే ఈరోజు ఇది వైరల్ అవుతున్నాయి. ఆ రోజు ఆవేశపూర్వకంగా మాట్లాడడం, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇచ్చిన రిప్లై, ఆ లెజెండరీ అవార్డుని కూడా ఆయన పక్కన పడేశారు. నాకు అవసరం లేదన్నారు ఆయన. కానీ పద్మ విభూషణ ఆయన ఎదుర్కొంటూ వచ్చింది. సో ఇది ఒక వ్యక్తిత్వం. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఇబ్బందిగా జరుగుతున్నప్పుడు నేను ఉన్నానని ఆయన రెడీ అయిపోయారు. సో ఇలాంటి వివాదాలు ఎవరింట్లో రాకూడదు, ఇలాంటి వివాదాలు తెచ్చుకోకూడదు. అంతా ప్రశాంతంగా ఇండస్ట్రీలో ఒకే కుటుంబంలో వెళ్ళాలని అందరూ కోరుకుంటున్న అంశాలు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి.
చర్చిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి, త్రిపురనేని చిట్టిబాబు గారు, సినీ నిర్మాత, ప్రముఖ నటులు మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. జగదీశ్వర్ గారు పొలిటికల్ ఎనలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే రేగిరి లక్ష్మణ్ గారు వైసీపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. చిట్టిబాబు గారు నమస్తే సార్. మీ వాయిస్ మ్యూట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లేదే. ఓకే ఓకే. చిట్టిబాబు గారు, ఏంటి మంచు ఫ్యామిలీలో ఈ మంటలు దేనికి నిదర్శనం? అసలు ఏం జరిగిందండి ఇన్సైడ్? చిట్టిబాబు గారు వినిపిస్తుందా? హలో చిట్టిబాబు గారు హలో సార్ వినిపిస్తుంది, మాట్లాడండి. వినిపిస్తా? ఓకే చెప్పండి. హలో సార్ మీ నెట్ ప్రాబ్లం ఉన్నట్టున్నారు, ఒకసారి మీరు సిగ్నల్లోకి రావాలి. సార్ వినిపిస్తుందా? ఇది సెంటరా? ఓకే వినిపిస్తుందా?